ఆచార్య చాణక్యుని అద్భుతమైన ఆలోచనలు, విధానాలు నేటికీ ఆచరణీయమైనవి. తను సూచించిన మార్గాల్లో వెళ్లిన వారికి ఎల్లప్పుడూ విజయం లభిస్తుంది. ఆచార్య చాణక్యుడు తన వ్యూహాలతో మైనర్ బాలుడితో రాజ్యపాలన కొనసాగించారు. తన రాజకీయ విధానాలతో పాటు ఇతర అంశాలను పరిశీలిస్తే మనిషి ఎలాంటి జీవితం గడపాలి, సమాజంలో ఎలాంటి పాత్ర పోషించాలనే కీలకమైన వివరాలను వివరించారు. ఆ వివరాలేంటో ఇప్పుడే చూసేయండి. ఆచార్య చాణక్యుడు తను రాసిన గ్రంథాలలో అనేక కీలకమైన అంశాలను ప్రస్తావించాడు. ఎందుకంటే తను రాజకీయాలు, అర్థశాస్త్రం, తత్వశాస్త్రం, దౌత్యపరమైన అంశాలతో పాటు ఇంకా ఎన్నో రంగాల్లో విశేషమైన పరిజ్ఞానంతో ఎన్నో రచనలు చేశారు. తన నీతిశాస్త్రంలో మానవ జీవితంలో అనుసరించాల్సిన అనేక నియమాల గురించి వివరించాడు. ఎవరైతే ఒక వ్యక్తిగా, కుటుంబ సభ్యుడిగా, సమాజంలో ఉండే వ్యక్తులుగా, ఒక నాయకుడిగా పాటించాల్సిన పద్ధతులు, ఉన్నతమైన జీవితం, ఆరోగ్యం, మనుషుల మధ్య సంబంధాల గురించి స్పష్టంగా వివరించారు. ఈ నేపథ్యంలో చాణక్య నీతిశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తన గురువు చూసిన సన్మార్గంలో నడిస్తే తనకు ఎన్ని కష్టాలు ఎదురైనా సులభంగా అధిగమించగలడు. అంతేకాదు తన జీవితంలో భార్య, తోబుట్టువులు, ఒక వ్యక్తి జీవితంలో గురువు, మతం, బంధువులు ఎంతో ముఖ్యమైనవని చెప్పారు. ఈ సందర్భంగా వారి నుంచి ఏ పరిస్థితుల్లో దూరంగా ఉండాలనే ఆసక్తికరమైన విషయాలను వివరించాడు. ఇప్పుడు ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏ సమయాల్లో గురువులకు, భార్యకు, సోదరులకు దూరంగా ఉండాలంటే? గురువుకు ఎప్పుడు దూరంగా ఉండాలంటే, మన సమాజంలో గురువులకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఎవరి జీవితంలో అయినా తల్లిదండ్రులు, గురువుల కంటే విలువైనది ఏదీ లేదు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్క శిష్యుడు తన గురువు పట్ల ఎంత అంకితభావంతో ఉండాలో, తన శిష్యులకు సరైన మార్గంలో నడపడం, వారికి సన్మార్గాన్ని చూపడం కూడా గురువు బాధ్యత అని చాణక్యుడు చెప్పారు. అయితే ఏ గురువైతే తన శిష్యునికి సరైన విద్యను అందించలేకపోతాడో వారు ఆ గురువును వదిలేయాలి. అన్నదమ్ముల బంధం. ప్రతి ఒక్కరి జీవితంలో అన్నదమ్ముల మధ్య బంధం ఎంతో విలువైంది. ఎందుకంటే సోదరులు ఎంత మంచిగా ఉంటారో వారంతా సుఖ దుఃఖాలలో మీకు అండగా ఉంటారు. ఎవరైతే సోదరులు కష్టాల్లో ఉంటారో వారికి సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ కాస్త ధైర్యం నింపితే చాలు. కాబట్టి ప్రతికూల పరిస్థితుల్లో మీరు సోదరులను ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. మతాన్ని ఎప్పుడు వదులుకోవాలంటే, మతాన్ని మారేవారు తమ మతాన్ని ఏమాత్రం గౌరవించనే వారు ఇబ్బందులు ఎదుర్కొంటారని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించారు. మతం విషయంలో ధర్మంగా ఉండటం అనేది ప్రాథమిక లక్షణం. అలాగే మత నియమాలను పాటించేవారు ఎల్లప్పుడూ దయ, కరుణతో ఉండాలి. ఎందుకంటే దయతో ఉండే వ్యక్తి ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. అలాగే హింస గురించి మాట్లాడే ఏ మతానికైనా స్థానం లేదు. కాబట్టి అలాంటి మతాన్ని వదులుకోవడమే సముచితమని వివరించారు. ఎందుకంటే అలాంటి మతం మానవత్వాన్ని లోపలి నుంచి నాశనం చేస్తుంది. వివాహ బంధంలో. మన దేశంలో వివాహ బంధాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఎందుకంటే భార్యాభర్తలు ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్ల ఎన్ని కష్టాలైనా సులభంగా అధిగమిస్తారు. అయితే భర్త లేదా భార్య చేసే పనులకు ఎవరైతే అదే పనిగా అడ్డుపడుతుంటారో అలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిది. లేదంటే వారి జీవితం నరకమవుతుంది. గమనిక: ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.